హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అక్షిత్ మమ్మీ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయితే తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది అని చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలాసార్లు చెప్పారు. మీరు కూడా ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. ఈ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం అనేది మన యొక్క యజమాని యొక్క స్థిరత్వానికి, ఐశ్వర్యానికి, ఆయుష్కి ప్రతీకగా చెప్తుంటారండి. ప్రతి ఇంట్లోనూ తాబేలు ఉండాలి అని అయితే మన వాళ్ళు చెప్తుంటారు పెద్దవాళ్ళు. దేవాలయాల్లో కూడా మీరు చూసారా, తాబేలును పెంచుతారండి. ఎందుకంటే తాబేలు ఉన్న చోట శాంతి, సుఖం, ధనం ఇవన్నీ ఉంటాయని అందరూ నమ్ముతారు. సో ఈవేళ రేపు అందరూ ఇంట్లో పెట్టుకొని కూర్మావతారం కాబట్టి అందరూ ఇంట్లో క్రిస్టల్ తాబేలును పెట్టి పూజిస్తున్నారండి. అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఈ పూజ ప్లేటు రెడీ చేశానండి. ఇత్తడి తాబేలును కూడా పెట్టుకోవచ్చండి. క్రిస్టల్ అయినా ఇత్తడైనా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. చూసారా, మన ప్లేటు చక్కగా గంధం కుంకుమతో అలంకరించాను. ఈ క్రిస్టల్ తాబేలు పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా వాటర్ పోయడం మర్చిపోవద్దండి. ఒకవేళ మర్చిపోతే డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారండి మన పెద్దవాళ్ళు, మన శాస్త్రాలు. నీరు అనేది డబ్బు ప్రవాహానికి సూచికగా చెప్తారండి. కనుక ఈ క్రిస్టల్ తాబేలుకు వాటర్ పోయడం ద్వారా డబ్బును కూడా ఆకర్షించవచ్చు అని చెప్పేసి ఉందండి. ధన ప్రవాహాన్ని అయితే ఎవరు వద్దనుకోరు కదండి. అలానే ఈ క్రిస్టల్ తాబేలు ప్లస్ దానిలో వాటర్ పోయడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా డెవలప్ అవుతుందండి. 2 రోజులకు ఒకసారి ఈ వాటర్ని మార్చాలండి. ఈ మార్చిన వాటర్ని మన పెరట్లోని మొక్కలకు పోస్తే చాలా మంచిదండి. అయితే ఇంటి యజమాని మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కూర్మ సేవ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆర్థిక స్థిరత్వం అనేది వాళ్ళ ద్వారానే రావాలి కాబట్టి వాళ్ళకి కుదరని పక్షంలో మనమైనా చేసుకోవచ్చండి, తప్పులేదు. వాళ్ళు చేస్తే ఇంకా మంచిది అని చెప్పేసి చెప్తున్నారనమాట. నేనైతే ఇత్తడి తాబేలుని పూజ గదిలో పెడతానండి, వాటర్ పోసి. ఈ క్రిస్టల్ తాబేలుని వచ్చేసి హాల్లో ఈశాన్యం వైపు, ఉత్తరం వైపు పెడితే మంచిదండి. అది ఉత్తరం అనేది కుబేర స్థానం, ధన ప్రవాహానికి సూచన కాబట్టి ఉత్తర ఈశాన్యంలో ఈ తాబేలు బొమ్మను పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ క్రిస్టల్ తాబేలు ఈస్ట్ డైరెక్షన్లో కూడా పెట్టుకుంటారు కొందరు. అలా పెట్టుకుంటే కనుక మనము ఎక్కువ మందికి తెలిసి జనాకర్షణ ఎక్కువగా ఉంటుందంట. అలానే వెస్ట్ డైరెక్షన్లో పెడితేనేమో మన స్టెబిలిటీ, గ్రోత్ ఉంటుందంటండి. ఫ్యామిలీలో మెంటల్ పీస్ బాగుంటుందంట. సౌత్లో మాత్రం పొరపాటును కూడా పెట్టకూడదంటండి. మన క్రిస్టల్ తాబేలు ప్లేటు పూలు, అక్షింతలు, గంధం, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరంతో మన ప్లేటు నిండుగా రెడీ అయిపోయిందండి. అలానే ఈ వాటర్లో మనం జవ్వాది అని దొరుకుతుందండి. ఆ పౌడర్ని కూడా వేసామంటే ఇల్లంతా కూడా మంచి సువాసనతో చాలా పాజిటివ్గా, చాలా ఆహ్లాదంగా, చాలా బాగుంటుందండి. అలానే ఏదైనా మనం చేసేటప్పుడు ఒక పనిని నమ్మి మనస్ఫూర్తిగా చేయాలండి. అప్పుడే దానికి సంబంధించిన ఫలితం మనకి అన్ని విధాలా అందుతుందండి. ముఖ్యమైన విషయాలు ఎన్నో మన వీడియోలో ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయొద్దండి. ఫుల్గా చూడండి, అన్ని విషయాలు తెలుసుకోండి, మీరు కూడా ఆచరించండి, మీరు కూడా సక్సెస్ అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలతోటి మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.